కానీ అంతా అంటే ఎన్నో సాక్రిఫైస్ చేయాలి. తెలంగాణలో నక్సల్ ఉద్యమాలలో కావచ్చు, తుపాకులు పట్టుకొని బాంబులు పట్టుకొని ప్రజా సమస్యల గురించి ప్రజల పక్షాన అడవిలో తిరిగినటువంటి త్యాగాలు కావచ్చు, ఇలా డైరెక్ట్ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు చాలామంది దెబ్బలు తిన్నోళ్ళు, జైళ్ళ పాలైనోళ్ళు, నెలలు సంవత్సరాలు వాళ్ళ జీవితాలు తెలంగాణ గురించి అర్పించినా కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక్కడ మొత్తం ఆంధ్ర ఆధిపత్యాలకు సంబంధించినటువంటి ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల చేతులలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అన్ని రాజకీయ పార్టీలలో ఉంటుంది. కాబట్టినే ఇవాళ ఈ మీటింగ్ తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచి లెక్క ఉండాల్సిన అవసరం ఉన్నది కనుక చెప్పదలుచుకుందాం. 54లో రాసిండు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు అని. పోయిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెన్నారెడ్డి వచ్చి ఉద్యమంలో ఒక యాంకర్ ఆయన అడుగుతుంటే చెన్నారెడ్డి పెద్ద నాయకత్వం వహించింది కదంటే, కాదు అంతకు ముందే తెలంగాణ చాలా భీకరంగా కొట్లాడింది, భావజల వ్యాప్తి కిందాక పోయింది, తనను ఉద్యమానికి ఆహ్వానం పలికిండ్రు అని అన్నాడు అని చెప్పిండు. రావోయి మర్రి చెన్నారెడ్డి ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి, రావోయి రామచంద్రారెడ్డి ఇకనైనా రావేమి మూగ చంద్రారెడ్డి అని పదం చెప్పిండు. ఆ పాట చెప్పిండు. నాకు నిన్న రాత్రి దొరికింది అది. మా వాళ్ళంతా వెంకటంతా చూస్తుంటే దొరికింది అది పెడితే లక్షల మందికి పోయింది. కానీ చెప్పే క్రమంలో ఒక్కసారైనా కనీసం ఇది ముచ్చలెత్తన గారు రాసిండని మాత్రం చెప్పలే. ఆ దుర్మార్గు నోట్లకి పదం రాలే. ఇవాళ అంటే అటువంటి నిజమైన చరిత్రలు ఇవాళ జై తెలంగాణ పత్రిక వస్తే అందరు రంగులు బయటపడతాయి. ఇంకా చాలా మంది ఉన్నారు, అన్సంగ్ హీరోస్ చాలా మంది ఉన్నారు కదా. ఈ స్థాయిలో ఉన్నా ఉండకపోయినా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజమండ్రి జైలు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. మా గోపాల్ కిషన్ సారాస్ వాళ్ళు, పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆనందరావు తోట ఇటువంటి వాళ్ళు కావచ్చు, రఘువీర్ రావు గారు అసంటోళ్ళు కావచ్చు, చాలా మంది చరిత్రలు ఉన్నాయి. ఈ అన్ని ఈ యువతరం తెలుసుకొని వాటిని తవ్వి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ముసుగులో కొన్ని రాజకీయ వ్యవస్థలు రేపు వచ్చే ప్రమాదం కూడా ఉంది.